అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నేడు మెగా పేటీఎం 3.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుట్ట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ప్రభుత్వ నిర్ణయంలో ఇది ఒక మంచి శుభ పరిణామమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయి, తరగతి గది ఎలా ఉంది, ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చక్కగా వివరిస్తున్నారా లేదా, పాఠశాల పరిశుభ్రత వంటి పైన అవగాహన చేసుకుంటూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు తెలుసుకొని పిల్లల పట్ల ప్రేమతో మెలగాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమాన బాధ్యత పిల్లల పట్ల ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు లత, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. గలగలా గోదారి కదలిపోతుంటే మురిపాల ముత్యాలు దొరుకుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. నల్లుగా ఉన్నా గట్టిగా చెప్పండి ఒకసారి. భారత్ మాతాకి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు విచ్చేసి సభాధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయలక్ష్మి మేడం గారికి, అలాగే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన రాజంపేట ఎంఆర్ఓ గారికి, విచ్చేసిన పేరెంట్స్కు, టీచర్స్కు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఉదయం నుంచి ఎవరు మాట్లాడినా పిల్లల భవిష్యత్తు గురించి పేరెంట్స్కు, హెడ్ మాస్టర్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్, ముఖ్యంగా మీరందరూ ఈ మీటింగ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం మన స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలకి ఎలాంటి వసతులు ఉన్నాయి, పేరెంట్స్ ఉన్నారా లేదా, టీచర్స్ ఉన్నారా లేదా, లేదా వారికి సరైన భోజనం వస్తుందా లేదా, తరగతి గదులు శుభ్రంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించాలి. గమనించి తరచుగా అప్పుడప్పుడు పిల్లల తరపున మీరు పేరెంట్స్గా ఇక్కడికి వచ్చి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశమే. ఎందుకంటే మన జనరేషన్ తల్లిదండ్రులు చెప్పిన కారణంగా ఏదో కాయ కష్టం చేసుకుని పని చేసుకుంటున్నాం. రాబోయే జనరేషన్ కూడా మారాలా, వారందరికీ మంచి విద్యను అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఫెసిలిటీస్ ఇచ్చింది. ఈరోజు ఉచిత విద్య కానీ, లేదా పిల్లలకు స్కూల్స్ యూనిఫామ్ ఇవ్వడం కానీ, అమ్మఒడి అందించడం కానీ, ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ముందుకుంటుంది. ముఖ్యంగా మన రాజంపేట ఈ గర్ల్స్ హై స్కూల్ విషయానికి వచ్చేటప్పటికి ఇందాక సార్ చెప్పాడు, పిఎం శ్రీ కింద కూడా దేశంలో 14లో మనది కూడా అవుతుంది, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. మరి ఈ పిల్లలందరికీ కూడా తల నైపుణ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి స్కీమ్ పెట్టారు. ఈ పిల్లలే ఇందాక చెప్పారు, ఇవన్నీ తయారు చేసింది ఇక్కడున్న పిల్లలే. వీటిల్లో నైపుణ్యం నేర్పించారు. అక్కడున్న ఫ్లవర్ బొకేని కూడా మన పిల్లలే తయారు చేశారని చెప్పి ఇందాక టీచర్స్ చెప్పారు. సో రాబోయే రోజుల్లో మన ఇంటి దగ్గర నుంచి కూడా ఉపాధి పొందొచ్చు. చిన్నప్పుడే వీటన్నిటి మీద అవగాహన పెంచడానికి చేస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మై స్కూల్ మై ప్రైడ్ అని పెట్టడం, దాంట్లో ఎంఆర్ఓ గారిని ఇక్కడ మానిటరింగ్ చేయడం ఈ స్కూల్కు ఎంతో అది ఉపయోగపడుతుంది. అలాగే
పేరెంట్స్ ఇందాక అందరూ చెప్పినట్టుగా పిల్లలను తరచుగా స్కూల్కి పంపించడం. ఎక్కువ ఆబ్సెంటీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. దాదాపు 903 మంది స్ట్రెంత్ ఉన్న అతి పెద్ద స్కూల్ ఇది. అటువంటి స్కూల్లో ఆబ్సెంటీస్ లేకుండా మీరు పిల్లలను రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తే దాదాపు 45 మంది ఉన్న ఈ టీచర్స్ ఉన్న ఈ పాఠశాలలో పిల్లలకు మంచి విద్యను అందించే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. అది తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, సోషల్లో కానీ, ఇలా అన్ని సబ్జెక్ట్స్లో కూడా మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వాటిని వినియోగించుకోవాలి. చిన్నప్పుడు మీరు కూడా మీరు సైకిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎన్నోసార్లు కింద పడి పైన పడి నేర్చుకునింటారు. అట్లాగా పిల్లవాడిని కూడా మనం కష్టపడి వాడికి అన్ని విషయాలు ప్రేమతో ఇంటికి వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రేమతో మాట్లాడినప్పుడే వాడు పాప కానీ బాబు కానీ మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు, స్కూల్కు తరచుగా వెళ్తాడు. ఇది మాకు ఒక సాంప్రదాయం, ఒక చిన్న ఇది. కాబట్టి రమేష్ నాయుడు ఈ కార్యక్రమానికి వచ్చి పరిపూర్ణత కృతజ్ఞత తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శైవేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. మే గాడ్ బ్లెస్ యూ. ఇమం మే వర్ణ శ్రీహవా మధ్యాచృడయత్వామవశ్రాచకే తత్వాయామి బ్రహ్మణ వందమాన సదా సస్తే హవిర్భిః అహేడమానో వరుహే అభోజ ఋషికం సమాన ఆయుర్ప్రమోషి యచ్చిద్ధితే విశోయదేవ వరణం వ్రతం మినీమసిజ్య విద్యవీరక్కించేదం దైవే జనేభిద్రోహం మనుష్యాశ్చరామసి.